నా పేరు మాత్రమే రాజు కాదు, రూపకి ప్రపంచానికి కూడా నేనే రాజు. అసలు ప్రపంచానికి పరిచయం చేసిందే ఈ తండ్రి రూపని. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దామా? అమ్మాయి గారి పుట్టినరోజు వేడుక అంటే ఎంటర్టైన్మెంట్ కి అడ్డే లేదిక్క. నా కొడుకు రామ్ చరణ్ RRR సినిమా ఎంత హిట్ అయిందో ఈ RR కూడా అంతే హిట్ అవుతుంది. నా తరపున కూడా ఒక స్టార్ రాబోతున్నాడు. భర్త అంటే మరి భార్యను జాగ్రత్తగా చూసుకుంటాడు, కానీ తండ్రి ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. ఏది ఒకసారి మావయ్య అనమ్మా. థ్యాంక్ యూ మావయ్య. వెళ్ళి మేకప్ వేసుకోమ్మా. అమ్మ వద్దులే, నువ్వు 2 గంటలు తీసుకుంటా, వద్దు. మన జానకి రామయ్య గారి మనవరాలు టీమ్ ఉత్తమ్ కి ఒక టాస్క్ జడేయాలన్నమాట. బర్రెలు కట్టేసేయాలి అంతే. జడేయడం మీకొచ్చా? జడ వేయాలా? తమ్ముడు నీకు దమ్ముంటే నాకే జడ. ఓనకాలే మనం ఇచ్చే షాకులకి. కన్నె పెట్టరో కన్ను కొట్టరో, పాల పెట్టరో బయట పట్టరో. ఓ ప్రేమలు పుట్టే వేళ పగలంతా రేయేలే, ప్రేమలు పండే వేళ జగమంతా జాతరలే. ఈ వరసలో నిప్పైన నీరేలే. రూపాకి అయితే ఈరోజు అన్లిమిటెడ్ సర్ప్రైజ్. ఓ మై గాడ్. ఒక చిన్న గిఫ్ట్ ఇస్తాను. ఫస్ట్ దిస్ ఇస్ ఫర్ యూ. ఒక్కసారి విజిల్ వేస్తే మీకు తెలుస్తుంది. ఈ ఊరి జనం ఇవాళ రూప బర్త్డే కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. మా భావనారాయణ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ తనకి ఉండాలని కోరుకుంటా. నాకు మాటలు రావట్లేదు, నాకు ఏడుపు వచ్చేసింది. ఇది చాలా ఎమోషనల్ మూమెంట్. మీ అందరి ముందు అమ్మాయి గారిని పెళ్లి చేసుకుంటే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ అనేది పాట ద్వారా రూప మీ అందరి ముందుకి తీసుకురాబోతుంది. ఐ లవ్ యూ నాన్న. మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనదే. కమ్మని ఈ ప్రేమ లెక్కనే రాసింది హృదయమే. నువ్వు నిజంగా నా బంగారం రాజు. రూప ప్రేమ ఎవరికి సొంతం? తండ్రి సూర్యప్రతాప్ గారికా, భర్త రాజుకా?